క్వశ్చన్ చూడండి రా. ఏమి చూడండి, y ఈక్వల్స్ టు y ఆఫ్ x విత్ ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. y ఈక్వల్స్ y ఆఫ్ x అనేది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అంటున్నాడు. x మీద కన్స్టెంట్ ఇచ్చాడు -π/2 to π/2, y ఆఫ్ 0 ఇచ్చాడు, y ఆఫ్ π/6. సో యూ నీడ్ టు క్యాలిక్యులేట్ y ఆఫ్ π/6, రైట్? సో హియర్ ఇక్కడ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే dy/dx ఉంది, y ఉంది. సో ఎప్పుడైతే నీకు dy/dx y సెపరేట్ కనిపించిందంటే అది ప్యూర్లీ మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది. ఓకే, సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనకి ఎలా ఉంటుంది, ఆల్రెడీ తెలిసిందే కదా, dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్స్ టు q ఆఫ్ x ఫార్మాట్ లో రావాలి. మరి ఇది ఫార్మాట్ లో డైరెక్ట్ గా లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే dy/dx ఓన్లీ సెపరేట్ గా రావాలంటే cos x తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు secant x క్యాన్సిల్ అయిపోద్ది కదమ్మా. సో cos x తో మల్టిప్లై చేస్తే చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అని క్యాన్సిల్ అవుతుంది అంటే ఇక్కడ -π/2 టు π/2 ఉంది కాబట్టి సో cos x 0 అయ్యే ఛాన్స్ లేదు, రైట్? సో అందుకోసమే మనకి కంపల్సరీ కండిషన్స్ ఇస్తారు, రైట్? సో cos x తో మల్టిప్లై చేస్తే యుల్ గెట్ dy/dx minus 2y cos x ఈక్వల్స్ టు 2, దీన్ని ఎలా ఉంచేద్దాం, 2 ప్లస్ 3 sin x ఇంటూ cos x. ఓకే, రైట్? ఇప్పుడు ఇది క్లియర్ గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మన పని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్, e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -2 cos x dx. సో 2 cos x dx అంటే నీట్గా e పవర్ -2 sin x, రైట్? సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసింది. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ రాగానే ఫార్మాట్ ఏంటమ్మా, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx. సో అది రాసుకుంటే y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e పవర్ -2 sin x ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x అంటే 3 ప్లస్ sin x ఇంటూ cos x ఇంటూ e పవర్ -2 sin x dx. ఓకేనా? ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేయాలి. అయితే ఇక్కడ నాకు క్లియర్ గా ఏం కనిపిస్తుంది, 2 sin x కనిపిస్తుంది, ఇక్కడ నాకు cos x dx కనిపిస్తుంది. అది కనబడగానే నీకు అర్థమైపోవాలి, వాట్ ఐ విల్ డూ ఇస్ sin x ఈక్వల్స్ టు t అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాను ఈ ఇంటిగ్రేషన్ కోసం. అప్పుడు నాకు ఓవరాల్ గా ఎలా వస్తుంది, ఇది 2 ప్లస్ 3t cos x dx ఏమో dt లోకి పోతుంది, e పవర్ -2t dt లోకి వెళ్తుంది, రైట్? సో అప్పుడు మనకి ఎలా వస్తుందమ్మా, 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ -2t dt ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఇంటూ e పవర్ -2t dt. ఓకేనా? సో ఇదైతే డైరెక్ట్ గా ఎవాల్యుయేట్ అయిపోతుంది మనకి. సో ఎలా వస్తుంది, 2 ఇంటూ e పవర్ -2t బై -2, రైట్? దీని యొక్క ఇంటిగ్రేషన్. నెక్స్ట్ 3 ఇంటూ ఇది పై పార్ట్ చేద్దాం. ఇది 2 డిసిమిలర్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్పోనెన్షియల్, ఆల్జీబ్రాయిక్. సో ఇది మన ఫస్ట్ ఫంక్షన్, ఇది మన సెకండ్ ఫంక్షన్. సో దానికోసం మనం ఏం చేద్దామంటే 3 ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం, సెకండ్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ -2t బై -2 వస్తుంది. మళ్ళీ దీంట్లో యాజ్ ఇట్ ఈజ్ అదే రాసుకుంటాం, టీని డిఫరెన్షియేట్ చేస్తాం, అది 1 అవుతుంది dt. ఓకేనా? ఇది క్యాన్సిల్ అయిపోతాం, -e పవర్ -2t. నెక్స్ట్ 3 ఇంటూ t ఇంటూ e పవర్ -2t బై 2, -2 ఉంది కదా, సో -2 ఉంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే e పవర్ -2 బై -2 వస్తుంది, అంటే నాకు e పవర్ -2t బై 4 వస్తుంది. ఓకేనా, రైట్? సో సరే, ఇక్కడ -2 వస్తుంది కదా, 4 అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, సరే, రైట్, డన్. ఇప్పుడు మనం దీన్ని రాసుకుందాం నీట్గా. సో కంబైన్ చేసేసుకుందాం. ఇక్కడ -3/4 -1, -3/4 అంటే -7/4 e పవర్ -2t -2 t ఇంటూ e పవర్ -2. సో ఫైనల్ ఈక్వేషన్ ఒకసారి రాసేస్తాం. సో ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది, therefore y ఇంటూ e పవర్ -2 sin x ఈక్వల్స్ టు t అంటే sin x కదా, సబ్స్టిట్యూట్ చేసాను, -7/4 e పవర్ -2 sin x -3/2 sin x e పవర్ -2 sin x ప్లస్ c వస్తుంది. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కంపల్సరీ రాసుకోవాలి. సో ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటే -7/4 మైనస్ కామన్ తీసుకోగలిగితే -7/4 ప్లస్ 3/2 sin x ప్లస్ c ఇంటూ
ఈ పవర్ 2 sin x రాయొచ్చుగా. ఈ పవర్ 2 sin x తో మల్టిప్లై చేసి వెళ్ళనే కదా వచ్చేది. రైట్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కోసం వాడు ఒక డేటా ఇచ్చాడు కంపల్సరీ. y ఆఫ్ 0 ఈక్వల్స్ టు -7/4. సో y ఆఫ్ 0 ఈక్వల్స్ టు -7/4 అంటే x 0 పెడితే y వాల్యూ -7/4 రావాలి. సబ్స్టిట్యూట్ చేయండి. సో -7/4 ఈక్వల్స్ టు -7/4 ప్లస్ 3/2 ఇంటూ 0 కదమ్మా sin x అంటే 0 ప్లస్ c, రైట్. సో ఇది 0 అయిపోతుంది. -7/4 అంటే c 0 అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ లేదు, ఇది ఎగిరిపోయింది. సో ఫైనల్ గా మనకి y అంటే -7/4 ప్లస్ 3/2 sin x వచ్చింది. మనకి ఏం అడిగాడు క్వశ్చన్ ఏం అడిగాడు అంటే y ఆఫ్ pi by 6 వాల్యూ ఎంత. సో హౌ మచ్ ఈస్ y ఆఫ్ pi by 6? x ఈక్వల్స్ టు pi by 6 పెట్టడమే. సో -7/4 plus 3/2 into 1/2. So how much will be getting? 10/4. 10/4 అంటే -5/2. So the answer is -5/2. Check చేద్దాం. Yeah, first option done.